హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు కర్రీని అయితే మీకు చూపించబోతున్నా. నార్మల్గా ఎప్పుడు చేసుకునే బెండకాయ పులుసు కాకుండా ఈ విధంగా నేను చూపించినట్టు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై, బెండకాయ టమాటా, బెండకాయ సాంబార్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా. నేను చూపించిన ప్రాసెస్లో బెండకాయ పులుసుని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను 250 గ్రామ్ వరకు బెండకాయలు తీసుకొని ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా పొడుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను కట్ చేసుకున్న బెండకాయలకి 3 టమాటాలు ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండునైతే ముందుగానే వాటర్లో చక్కగా నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న బెండకాయలకు 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన టమాటాలు అందులో వేసేసుకొని స్మాచర్తో కానీ లేదంటే చేత్తో కానీ వీడియోలో చూసిన విధంగా ఇలా చేత్తోటి స్మాచ్ చేసేసుకోవాలి. ఇలా పిసుక్కుంటూ చక్కగా మనం టమాటాల నుండి రసం మొత్తం గుజ్జు మొత్తం బయటికి వచ్చేంతవరకు టమాటాలు అయితే ఇలా చక్కగా స్మాచ్ చేసేసుకోవాలి. మీరు చూడండి, ఇలా స్మాచ్ చేసుకోవడం వల్ల టమాటా రసం అంతా బౌల్లో పడిపోతుంది, గుజ్జు అంతా బౌల్లో పడిపోతుంది, తొక్కలు అనేటివి మనకు సపరేట్ అయిపోతాయి. కాబట్టి ఒక 10 నిమిషాల వరకు రసంని మొత్తం సపరేట్ అయ్యేంత వరకు చక్కగా స్మాచర్తో కానీ చేత్తో కానీ చక్కగా స్మాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండును కూడా చక్కగా రసం తీసేసుకొని గింజ నార లేకుండా ఇప్పుడు ఈ టమాటా దాంట్లో పోసేసుకోవాలి. టమాటా రసంలో ఈ చింతపండు రసం పోసేసుకోవాలి. ఇలా పోసేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసేసుకొని చేతితోటి ఇలా పిసుక్కుంటూ చక్కగా అయితే మనం కలుపుకోవాలి. స్మాచర్తోటైనా పర్వాలేదు, చేతితోటైనా పర్వాలేదు. ఇప్పుడు చింతపండు రసము అండ్ టమాటా రసం రెండు మిక్స్ అయిపోయినాయి కదా, ఇలా టైట్గా టమాటాలు టైట్గా తొక్కలు తీసేసి మనం బయటకు తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ ఒకటి ఉన్నా పర్వాలేదు కానీ టమాటాలు మొత్తం తొక్కలు తీసి పడేసేయాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి కర్రీకి రుచికి సరిపడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఈ రసంలో చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో కొంచెం పులుసు కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొడుగా స్లైసెస్గా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ని అయితే ఈ విధంగా చిన్నగానే మనం కట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం చిల్లీ పౌడర్ వేసేస్తాం. జస్ట్ మనం తాలింపుకి ఒక 3-4 పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ మనకు కలర్ చేంజ్ అయిపోయింది కదా, మీరు చూడండి, ఒకసారి గమనించండి, దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్ పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. బెండకాయలన్నీ ఇదే విధంగా పెద్ద పెద్దగా కట్ చేసేసుకోవాలి. బెండకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. మనం బెండకాయ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు బెండకాయల నుండి జిగురు అనేది బంకలుగా సాగి జిగురు మొత్తం బయటకు వస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని బెండకాయ కర్రీలో పిండండి. ఒక 5 నిమిషాల తర్వాత అలాగే కలుపుతూనే ఉండండి. జిగురు అనేది రానే రాదు. బెండకాయ కర్రీ పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం నిమ్మకాయ రసం పిండడం వల్ల కూడా కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను నిమ్మకాయ ఒక 2-3 డ్రాప్స్ వరకు పిండాను. మీకు అక్కడ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇక్కడ 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకొని మూత తీసేస్తే బెండకాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. మీరు చూడండి, ఇక్కడ జిగురు అనేది లేదు. నేను ఇక్కడ వీడియో మాత్రం స్కిప్ అయిపోయింది. ఒక 1/2 లెమన్ అంటే 1/2 లెమన్ కాదు, ఒక 4 వరకు డ్రాప్స్ అయితే పిండేశాను. మనకు జిగురు అనేది అసలే రాదు బెండకాయలో నుండి. మీరు తప్పకుండా ఆ టిప్పునైతే ఫాలో అవ్వండి. నేను బెండకాయ కర్రీ చేసిన ప్రతిసారి నిమ్మకాయనైతే పిండుతాను జిగురు రాకుండా. బెండకాయ మంచిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం తీసిన టమాటా అండ్ చింతపండు రసాన్ని మిక్స్ చేసిన రసాన్ని ఇందులో పోసేసుకొని మంటని మీడియంలో పెట్టేసి ఇందులో ఒక 1/2 టీ స్పూను ధనియా జీరా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కొంచెం కర్రీ గుజ్జులాగా చిక్కగా ఉండాలంటే ఇదే విధంగా ఉండని, మాకు కొంచెం లూజుగా కావాలి కర్రీ అనుకుంటే
కొంచెం వాటర్ పోసుకోండి. ఇక్కడ తీపికి బెల్లంనైనా వాడండి, షుగర్నైనా వాడండి, అది మీ ఆప్షన్ అండి. కొంచెం పులుసు కర్రీలో తీపి వేస్తే కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీకు తీపి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసేసి చక్కగా కలుపుకొని ఒకసారి టేస్ట్ అయితే చూడాలి. మీకు కర్రీ అలాగే ఉండాలనుకుంటే అలాగే వదిలేసండి. కొంచెం వాటర్ పోయాలనుకుంటే కొంచెం వాటర్ పోసేసి ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆల్రెడీ మనం రసంలోనే సాల్ట్ వేసాం, కర్రీలో సాల్ట్ వేయలేం కదా, ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి కలుపుకున్నాం కదా. మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇక్కడ కొంచెం నేను కొన్ని అయితే వాటర్ పోసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకి ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు కర్రీ అయితే రెడీ. నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఇక్కడ బెండకాయ ఎక్కడ కూడా జిగురుగా ఉండదు, అంటుకోదు. ఎందుకంటే ఇందులో మనం 2-3 డ్రాప్స్ లెమన్ రసం పిండాం కాబట్టి జిగురుగా లేకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా బెండకాయ కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా అండ్ చపాతీలోకైనా మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లోనే బెండకాయ పులుసు కర్రీని తప్పకుండా ట్రై చేసేయండి. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకొని వేడి రైస్లోకైనా చపాతీలోకైనా పూరిలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.